హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మంచిగా రికవర్ అవుతున్నాను ఆఫ్టర్ డెలివరీ. అస్సలు టైం ఉండట్లేదు ఇద్దరు కిడ్స్‌తో. అసలు టైం అలా గడిచిపోతుంది. కాకపోతే ఈ వీడియో చేయటానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆఫ్‌కోర్స్ నా నిహాల్. లాస్ట్ మంత్ అయితే వాడు చాలా సిక్ అయ్యాడు. అంటే మార్చ్‌లో మా ఇంట్లో చిన్న ఫంక్షన్ జరిగింది. జరిగితే అది సండే అనమాట. తర్వాత మండే, ట్యూస్‌డే బాగున్నాడు చక్కగా. తర్వాత వెన్స్‌డే ఈవినింగ్ అట్లా కడుపులో పెయినొస్తుంది, ఇలా లెఫ్ట్ సైడ్ పెయినొస్తుంది అని చెప్పేసి చాలా గోల చేసాడు, ఏడ్చాడు. వాడికి పెయిన్ సివియర్ ఉంటే తప్ప అంత ఏడవడనమాట. వచ్చాడు 9:30కి అట్లా మమ్మీ తీసుకొనెళ్లారు. అంటే నేను కూడా న్యూ బోర్న్‌తో ఉన్నాను కదా! సో, నేను వెళ్ళే పరిస్థితి కాదు. సో, అమ్మ వెంటనే తీసుకొని వెళ్లారు. వెళ్ళగానే ఒకవేళ గ్యాస్ట్రిక్ పెయిన్ ఏమో అందుకే అలా వస్తుంది అని చెప్పేసి ఆయన ఒక ర్యాంటాక్ సిరప్ సంథింగ్ రాసి పెయిన్‌కి కూడా ఒక సిరప్ రాసిచ్చారు. నైట్ వేసాం కానీ ఇంకా వాడు ఏం తినట్లేదు, తాగట్లేదు. ఇంక నైట్ చూస్తే వామిటింగ్స్ ఎన్నంటే పెద్ద పెద్ద వామిటింగ్స్ అనమాట. వాడు తాగేదే వాటర్. ఇంకేం తీసుకోవట్లేదు. ఇంటేకేం తీసుకోవట్లేదు. ఓన్లీ వాటర్ తాగుతున్నాడు. అది కూడా వామిట్ చేసేస్తున్నాడు. మళ్ళీ మార్నింగ్ ఏం చేసామంటే చిల్డ్రన్ స్పెషలిస్ట్ మేము చిన్నప్పటి నుంచి వాడిని చూపిస్తున్నాము కాకినాడలోని. అక్కడికి తీసుకెళ్ళామనమాట. అమ్మ తీసుకొనెళ్లారు మార్నింగ్. వెళ్ళేసరికి హి గాట్ ఫీవర్. ఫీవర్ చాలా ఎక్కువుంది. 101, 102 అట్లా ఉంది. ఫీవర్ ఉండేసరికి ఇంకా ఫీవర్ వల్ల వామిటింగ్స్ అవుతున్నాయేమో అని చెప్పేసి ఫస్ట్ ఫీవర్‌కి వెంటనే ఇమ్మీడియేట్‌గా హై ఫీవర్ ఉండేసరికి ఒక ఇంజెక్షన్ రాసారు. వాడికి అదే ఫస్ట్ ఇంజెక్షన్ అనమాట. అంటే అదర్ దాన్ వ్యాక్సిన్స్ వాడు ఫస్ట్ ఇంజెక్షన్. ఇంకా ఆ రోజు చూసాము ఈవినింగ్ వరకు. బట్ ఫీవర్ ఈస్ నాట్ కంట్రోలింగ్. అంటే ఏమీ తగ్గట్లేదు. ఎప్పుడు చూసినా 101, 102, 101, 102 అట్లానే ఉంటుంది ఫీవర్. ఫీవర్ అస్సలు తగ్గట్లేదు. ఇదేంటి కంటిన్యూయస్ ఫీవర్ తగ్గట్లేదు, వికారం అంటున్నాడు. ఏమన్నా తినమంటే వికారం అంటున్నాడు. తినట్లేదు కాదు. ఇంకా ఆ రోజు నైటే నేను పాపని తీసుకొని ఇంకా అమ్మ, నిహాల్ మేము ఆటో ర్యాపిడో బుక్ చేసుకొని ఆటోలో వెళ్ళిపోయాం. డాక్టర్ గారు చూసారు. ఏంటి ఫీవర్ ఇంత తగ్గట్లేదు. వెంటనే ఇమ్మీడియేట్‌గా ఇంజెక్షన్ ఒకటి మళ్ళా చేశారు. చేసిన తర్వాత అడిగారు, టెస్ట్‌లేమైనా చేపిద్దామండి? మరి ఏంటి ఇలా అంటే, మేము కూడా అదే అడుగుదాం అనుకున్నామండి. ఎందుకు ఇట్లా అవుతుంది? టెస్టులు చేయిస్తా అంటే రాసేయండి, వెయిట్ చేస్తామని చెప్పేసంటే, ఇంకా ఉన్నాం అక్కడే. అప్పటికే 8:30 అయింది. బట్ బ్లడ్ ఇచ్చేసి నిజంగా ఎంత చక్కగా తీసుకున్నాడో, తీయించుకున్నాడో బ్లడ్. అస్సలు ఏడవలేదు. ఇంజెక్షన్‌కి కూడా ఏడవడు. చాలా స్ట్రాంగ్ ఉంటాడనమాట. టైఫాయిడ్, మలేరియా, డెంగీ ఇవన్నీ టెస్ట్ చేపించారు. యూరిన్ టెస్ట్ అన్నీ చేపించారు. అయితే ఇంతకీ తెలిసిన విషయం ఏంటంటే టైఫాయిడ్ పాజిటివ్ వచ్చిందనమాట. 14 డేస్ మాత్రం యాంటీబయాటిక్ సిరప్ రాస్తారు కదా! సొల్యూషన్ అది రాసారు. 14 డేస్ కంపల్సరీ వాడమని చెప్పారు. ఫీవర్ తగ్గగానే పారాసెటమాల్ ఆపేయమన్నారు. వామిటింగ్స్ తగ్గే వరకు వామ్యూట్ రాసారు. సో, ఇవన్నీ మెడికేషన్ అంతా రాసిచ్చారు. ఇంకా నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ చేసాం. కోకోనట్ వాటర్ స్టార్ట్ చేసాం. కొంచెం అని చెప్పేసి కొంచెం తీసుకునేవాడు. అది కూడా ఇంత గ్లాస్‌లో ఆ గ్లాస్‌లో హాఫ్ అంతే. 5 డేస్ లిటరల్లీ 5 డేస్ వాడు ఎలా సర్వైవ్ అయ్యాడు అనంటే కేవలం వాటర్, కోకోనట్ వాటర్. మధ్యలో కొంచెం మిల్క్ అంతే. ఇంకా ఫుడ్ ఇంటేక్ ఏం తీసుకోలేదు. అది చూస్తే నిజంగా అంటే నేను దగ్గరికెళ్ళటానికి ఉండేది కాదు. నేను న్యూ బోర్న్ బేబీ కదా! 1 మంత్ అప్పటికి. దాన్ని చూసుకోవడం, దాని ఫీడింగ్ చూసుకోవడం, టేక్ కేర్ చేయటం, ఇలా ఉంటే అమ్మ వాడిని చూసుకునేవారు కంప్లీట్‌గా. ఆ సిట్యుయేషన్ అసల చాలా దారుణం. అంటే ఇద్దరు పిల్లలు నా పిల్లలే. ఇద్దరు పిల్లలకి నేను కావాలి. బట్ సిట్యుయేషన్ ఎలా అయిపోయిందంటే వాడికి హీ నీడ్స్ మీ ద మోస్ట్ అనే టైంలో నేను వాడికి అవైలబుల్‌గా ఉండలేకపోయాను. సో, ఆ విషయంలో నేను చాలా బాధపడ్డాననమాట. బట్ ఇట్స్ ఓకే. ఆహ్, దేవుడు ఏదో ఒక రూపంలో మనకి హెల్ప్ చేస్తారు కదా! అలాగా మా మమ్మీ ఇంకా ఎంతలా చూసుకున్నారంటే ఇంకా నన్ను కూడా మర్చిపోయేలాగా చూసుకున్నారు. టైఫాయిడ్ వచ్చిన వాళ్ళకి అబ్డామినల్ పెయిన్ ఉంటుంది. ఆహ్, డయేరియా ఉండొచ్చు, కాన్‌స్టిపేషన్ ఉండొచ్చు. ఆహ్, లాస్ ఆఫ్ అపెటైట్ అయితే కామన్ ఇంక అందరికి. అపెటైట్ ఉండదు పిల్లలకసల. మనం అనుకుంటాం తినట్లేదని. బట్ వాళ్ళకి అపెటైట్ ఉండదు. సో, వాళ్ళు తినలేకపోతారు. బట్ ఏదైనా మన పెద్దవాళ్ళం ఏంటంటే తినాలి తప్పకుండా అని చేస్తాము. వాళ్ళు తినలేరు. సో, అసలు తినేవాడు కాదు. ఏం చేసేవాడు కాదు.
భయపెట్టో, ఏడిపించేసో ఇంక ఏదో ఒకటి చేసి ఆ కోకోనట్ వాటర్ అయితే పట్టించేవాళ్ళము. అది తాగేవాడు. మధ్య మధ్యలో ఏదో కొంచెం కొంచెం అలా పాలు ఇంత గ్లాస్‌లో హాఫ్ గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకునేవాడు. ఇంకంతే. ఆ ఇడ్లీ పెట్టడానికి ట్రై చేసినా అసలు రెడీగా ఉండేవాడు కాదు తినటానికి ఏది. ఒక అంత పెయిన్‌లో అక్కడ కూర్చొని వాడు నన్ను చూసి పిలిచేవాడు కాదు అమ్మ అని. బికాజ్ వాడికి తెలుసు. అంటే అమ్మ ఇప్పుడొచ్చి నాకు సి సెక్షన్ కదా! ఐ కాంట్ హ్యాండిల్ హిమ్. నేను వచ్చి అమ్మ నన్ను ఎత్తుకోలేదు. నన్ను ఇప్పుడు టేక్ కేర్ చేయలేదు కాబట్టి నేనింక అమ్మని పిలవకూడదు అన్నిట్లికి అని చెప్పేసి అమ్మమ్మ, అమ్మమ్మ అంటూ ఉండేవాడు. 5 డేస్ అయింది. 5 డేస్ అయిన తర్వాత ఫీవర్ అయితే తగ్గింది. ఫీవర్ తగ్గింది. బట్ 5th డేకి మళ్ళీ వచ్చేసింది. ఇంకా మా అన్నయ్య అప్పుడే ఇంటికొస్తే నైట్ 9:30కి 5 డేస్‌కి చెప్తున్నా 5th డే నైట్ తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ తీసుకెళ్తే హాస్పిటల్‌కి ఇంకా వాడు నిలబడట్లేదు. ఇలా నిలబడట్లేదు. చేతులు వేలాడేస్తున్నాడు, కాళ్ళు వేలాడేస్తున్నాడు. ఇంకా మాకు చాలా భయమేసేసింది. ఏంటి ఇలా అయిపోతున్నాడు పిల్లోడు అని చెప్పేసి వెంటనే తీసుకెళ్తే ఆ నైట్ తీసుకెళ్ళి వెళ్తే డాక్టర్ గారు చూసారు. చూసి నేను చెప్పాను కదండీ 5 డేస్ వెయిట్ చేయండి. 6th డే నుంచి వర్క్ చేయడం స్టార్ట్ అవుతది. మెడిసిన్ 6th డే నుంచి వర్క్ చేయడం స్టార్ట్ అవుతది. 6th డే నుంచి కూడా తగ్గకపోతే అప్పుడు మనం అడ్మిట్ చేసుకుందాం, చూద్దాం అని చెప్పేసి అన్నారు. అయితే తీసుకొని వచ్చేసారు. బై గాడ్స్ గ్రేస్ నిజంగా 6th డే నుంచి తగ్గడం స్టార్ట్ అయింది. ఫీవర్ తగ్గింది. 6th డే మార్నింగ్‌కి ఫీవర్ అయితే కంప్లీట్‌గా తగ్గింది. అండ్ ఇంకా మెయిన్ టాస్క్ ఏంటంటే మా టాస్క్ ఇప్పుడు వాడికి ఫుడ్ ఇంటేక్ ఎళ్ళాలి. ఫీవర్ తగ్గింది. ఫుడ్ ఇంటేక్ ఎళ్ళాలి. ఇంకెలా అంటే ఇంకా అన్న యూ హ్యావ్ టు ఈట్, నువ్వు తినాలి. ఇదో కొంచెం తింటే నువ్వు ఇంక ఇంజెక్షన్ చేయించుకోక్కర్లే, హాస్పిటల్‌కి వెళ్ళక్కర్లేదు, నువ్వు ఇంట్లోనే ఉండొచ్చు అని చెప్పేసి ఇంకా అలా కంటిన్యూయస్ మాట్లాడుతూనే ఉండి ఏదో కొంచెం అలా తినిపించేవాళ్ళం అనమాట. అండ్ 10 డేస్‌కి హి గాట్ రికవర్డ్. అంటే ఫీవర్ అంతా తగ్గింది, వికారం తగ్గిపోయింది, అంతా బాగుంది. కిందకి పెట్టే చెయ్యి కింద పెట్టే. కొంచెం ఆడుకోవడం స్టార్ట్ చేశాడు. ఫీవర్ కూడా కంట్రోల్ అయ్యింది. బట్ మెడిసిన్ మాత్రం ఏదైతే ఒక్కటే యాంటీబయాటిక్ రాసారో అది మాత్రం కంటిన్యూస్‌గా 14 డేస్ వాడమని చెప్పారు. వాడేసాము. వాడు ఎంత వీక్ అయిపోయాడంటే వెయిట్ లాస్ అయిపోయాడు. చూడటానికి వీక్ అయిపోయాడు. ఇంకా వాడు చాలా దారుణంగా అయిపోయాడు. బట్ బై గాడ్స్ గ్రేస్ తను చాలా బాగున్నాడు. ఇప్పుడైతే చక్కగా ఉన్నాడు. యాక్టివ్‌గా ఆడుకుంటూ ఉన్నాడు. వాడికి ఆట అంటే చాలు, ఇంకా ఆడిస్తారు అంటే చాలు, ఎవరినైనా ఇంకా చేర్చేసుకుంటాడు దగ్గరికి. వాడితో ఎంగేజ్ అయ్యి ఆడేవాళ్ళంటే వాడికి చాలా ఇష్టం అన్నమాట. సో ఇప్పుడైతే చాలా బాగున్నాడు. మంచిగా ఆడుకుంటున్నాడు, చదువుకుంటున్నాడు. ఇప్పుడైతే హాలిడేస్ ఇస్తారు, స్కూల్ హాలిడేస్ ఇస్తారు అని చెప్పేసి చాలా మంచిగా ఉంటాడు. వర్క్స్ కూడా బాగా చేసుకుంటాడు. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్లీజ్ ఎవ్వరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దండి. చిన్న పిల్లల్లో ఫీవరే కదా, తగ్గిపోతుందిలే, ఏం కాదులే అని చెప్పేసి అసలు అనుకోవద్దు. ఎందుకంటే చుట్టూ ఎక్కువ వైరల్ ఫీవర్స్ ఉన్నాయి. చికెన్ పాక్స్ ఉంది, మీజిల్స్ ఉంటున్నాయి, టైఫాయిడ్ ఉంటుంది. సో బీ కేర్ఫుల్. మనకి వైరల్, బ్యాక్టీరియల్ ఫీవర్స్, ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి పిల్లలకి. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా పిల్లలతో స్కూల్కి వెళ్తూ వస్తూ ఉంటారు, పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు, ప్లే గ్రౌండ్స్కి వెళ్తూ ఉంటారు. సో మనం ఏది ఆపలేము. మనం పిల్లలకి వచ్చేది ఏది ఎందుకు ఇలా వచ్చిందని మనం బాధపడడం కామన్. బట్ మనం దేన్ని ఆపలేం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఏదైనా వచ్చినప్పుడు వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళని టేక్ కేర్ చేస్తే మనం చాలా మటుకు వాళ్ళని హ్యాండిల్ చేయగలుగుతాము. మీరు, నేను, అందరం పిల్లలున్న ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలకి ఏదైనా వచ్చినా వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళని జాగ్రత్తగా చూసుకుందాం. ఎందుకంటే లేట్ అయిన తర్వాత అయ్యో లేట్ అయిందని ఫీల్ అయ్యి ఏం చేయలేం కాబట్టి మనం వెంటనే రియాక్ట్ అయ్యి పిల్లల్ని విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. థ్యాంక్ యూ.